తిరుపతి ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రిలో విషాదం నెలకొంది. చున్నారెడ్డి కాలనీకి చెందిన సురేష్ జానకి దంపతులకు పుట్టిన మగబిడ్డ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడని ఆరోపిస్తూ బాధితులు ఆసుపత్రిని ముట్టడించారు. 3 నెలల వయసులో వేయాల్సిన ఇంజెక్షన్ ను పుట్టిన వెంటనే వేయడం వల్లే బాబు మృతి చెందాడని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం జరిగే వరకు కదిలేదే లేదని బాధితులు నిరసన చేపట్టారు. వాళ్ళకి జరిగితే వాళ్ళు ఒప్పుకుంటారా? నా క్వశ్చన్. గవర్నమెంట్ అంటే ఏంది? బయట డబ్బులు పెట్టుకోలేక పరిస్థితి బాగాలేక మనం చాలా పూర్ ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ చూపించుకుంటాం. లక్షలు ఎవరికి రావు, అవి లేక ఇక్కడ పెట్టి చూపించుకుంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళకి లక్షల జీతాలు తీసుకుంటా వాళ్ళు చేసే పని కరెక్ట్గా చేయడం లేదు. ఇప్పుడు వాళ్ళకి సూపరింటెండెంట్ ఉంటారు, వాళ్ళ పైన మినిస్టర్ ఉంటారు, అందరూ ఉంటారు. వీళ్ళు చేసేది కరెక్ట్గా చేయట్లేదు. బిడ్డల ప్రాణాలు ఇప్పుడు పిల్లకాయలు లేని వాళ్ళు ఎన్ని లక్షలు పెట్టి చూస్తున్నా పుట్టట్లే. 9 నెలలు కష్టపడి అన్నాం అనుకునే టైంకి వీళ్ళ చేతిలో ఉన్న ఒక బిడ్డ ప్రాణం పోతుంది. ఇప్పుడు ఆ బిడ్డ నాకు వచ్చిన ఇబ్బంది అంటే మమ్మల్ని లోపల అలౌ చేయట్లా, ట్రీట్మెంట్ ఏం చెప్పడం లేదు. ఇప్పుడు వాళ్ళ మీద మాకు నమ్మకం లేదు. ఇప్పుడు ఈ బిడ్డకు జరిగినట్టు మా బిడ్డ తగిన గ్యారంటీ ఏంది? వాళ్ళు ఏమన్నారు, రాసిస్తారా ఏం జరగదని? డోస్ ఇచ్చారు, అది ఎంత డోస్ ఇస్తున్నారు, ఎక్కడ డోస్ ఇస్తున్నారు, ఎంత మజిల్ వెళ్తుందా, బోన్లోకి వెళ్తుందా, ఆ బేబీకి ఎన్ని మంత్స్? నేను లాజిక్ గా మాట్లాడతాను పాయింట్. నేను కూడా మెడికల్ అండ్ డ్యూటీ చేస్తున్నాను. నేను కూడా కిమ్స్ లో డ్యూటీ చేస్తున్నా. అవును, అసలు వీళ్ళ సెక్యూరిటీ ఏంది నాకు అర్థం కాలేదు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ సా లేకపోతే ఏం కాదు నాకు అర్థం కావటం లేదు. వాళ్ళదేంది మధ్యలో మా పుట్టిన బిడ్డ, మా బిడ్డను చూసడానికి వాళ్ళకేం సంబంధం? వాళ్ళకేం పంపించడానికి వాళ్ళకేం రైట్ ఉంది? వాళ్ళకి జరిగితే వాళ్ళు ఒప్పుకుంటారా? తొడకి కాలు చిన్న బిడ్డగా ఉండేటప్పుడు ఎయిరు రెట్టకేస్తారు. ఎందుకంటే హాస్పిటల్లో పుట్టినట్టుగా గుర్తింపు ఉంటుందని రెట్టకేస్తారు. చుక్కల మందు నోట్లు వేస్తారు. కాలుకేసే ఇంజక్షన్ 3 నెలలు వేస్తారు. అది పవర్ఫుల్ ఇంజక్షన్. అది ఆ ఇంజక్షన్ కూడా నిన్న మధ్యాహ్నమే వేసినారట కాలుకి. ఆ కాలుకి వేసిన వల్ల ఇప్పుడు ఆ మారున్నాడు ఆ బిడ్డ. ఇప్పుడు నైట్ చనిపోయినట్టుగా లేడు ఆ బిడ్డ. 5 రోజులు 6 రోజుల ముందు చనిపోయినట్టుగా ఉన్నాడు బిడ్డ. ఫోటో నిన్న సాయంత్రం తీసిన ఫోటోకి చూపించాను కదా. నిన్న సాయంత్రం చేసిన ఫోటోకి ఇప్పుడు బిడ్డకి ఎట్టున్నారు చెప్పండి సార్ మీరే. మాకు కడుపు కోత వచ్చింది, ఇంకొకరు కడుపు కోత రాకూడదు. ఏమే అక్కడ హోమ్ గార్డులు ఉన్నారు, ఒకరిని పోండి అని అంటారు. మామూలు డెలివరీ అయితే ఒకళ్ళు బిడ్డను కూడా తల్లి దగ్గర ఇచ్చేసి కూడా పోయి చేసుకొని వస్తారు. మా ఆపరేషన్ చేసిన ఉంటారు, బిడ్డను ఎత్తుకోలేదు. ఆమెను చూస్తుందా, బిడ్డను చూస్తుందా, లగేజ్ చూస్తుందా? ఒకరిని కూడా పోనీరు. 2 పాసులు ఇస్తానంటారు. 2 పాసులు దేనికి ఇస్తున్నారు మీరు? ఒకరి తర్వాత ఒకరు పావొచ్చనే కదా ఇస్తున్నారు. ఆ ఒకరు ఫస్ట్ పోయి వచ్చిన వాళ్ళు వచ్చేస్తే బయట, మళ్ళీ 2వ వాళ్ళు పోండి, అంతవరకు పోవద్దండి.